ఈరోజు మామయ్య గారు ఆ ధీరజ్ మీదకి, సాగర్ మీదకి విరుచుకుపడ్డారు. ఇద్దరు కొడుకులపై సీరియస్ అయ్యారు. ఈ సీరియస్ అయితే ఈ పట్టున వాళ్ళతో జీవితం అంతా మాట్లాడరేమో, అంత కోపంగా ఉన్నారే అమ్మ అని చెప్పేసి చాలా ఆనందంగా ఫోన్ చేసి చెప్తూ ఉంటుంది. ఇక మా మామయ్య గారు కోపం చూసావు కాదు, ఇంతింత కాదు, వాళ్ళ మీదకి విజృంభించారు ఈరోజు అని అనేసరికి, మీ మామయ్య పెద్దరాయుడు లాంటివాడు, కోపం వస్తే అస్సలు ఆగలేడు. కాబట్టి ఆ కోపాన్ని మనము అలానే ఉంచాలి, వాళ్ళని ఎప్పుడూ కలవకుండా మనం చెయ్యాలి, ఇదే మనకు కావాల్సిన అస్త్రం అని అనేసరికి, ఏం మాట్లాడుతున్నావమ్మా, నీకు ఇంకొక అసలైన విషయం చెప్పాలా, వేదవతి అత్తయ్య అయితే చక్కగా ఇద్దరు కోడల్ని చంకలో పిల్లిలాగా ఎప్పుడు వేసుకొని తిరిగేది కదా, ఇప్పుడు వాళ్ళని కూడా నాతో మాట్లాడొద్దని దూరం పెట్టింది, ఇద్దరు కోడల్ని దూరం పెట్టింది, అదైతే అసలైన ట్విస్ట్ తెలుసా అని చెప్పేసి అంటూ ఉంటుంది. అవునా, ఇది ఇంకా మంచి విషయం అని చెప్పేసి భాగ్యం అంటుంది. ఏమైందమ్మా, అయినా మా అత్తయ్య వాళ్ళిద్దరి మీద కోప్పడ్డానికి కూడా మంచిదేలే మనకి అని చెప్పేసి అంటూ ఉంటుంది వల్లి. ఇది మంచి విషయం కాదే, బ్రహ్మాస్త్రం, ఈ విషయాన్ని మాత్రం మనం అస్సలు వదలకూడదు అని చెప్పేసి భాగ్యం నవ్వుకుంటూ చెప్తూ ఉంటుంది. ఏంటమ్మా అని అనేసరికి, ఈ బ్రహ్మాస్త్రాన్ని ఎలా వాడుతావంటే, నీకు మంచిగా వాడుకోవాలి, నీ మీద ప్రేమ పెరిగేలా వాడుకోవాలి, అదంతా వాళ్ళ మీద ద్వేషం పెంచాలి, మన మీద ప్రేమ కలిగేలా చేయాలి, అదే మనకు కావాల్సిన అసలైన బ్రహ్మాస్త్రం అని చెప్పేసి అంటూ ఉంటుంది భాగ్యం. ఏంటే అమ్మ, నువ్వేం చెప్తున్నావో నాకు అస్సలు అర్థం కావడం లేదు అని చెప్పేసి అనేసరికి, ఇలాంటి విషయాలు రామాయణం నుంచి, మహాభారతం నుంచి తరతరాలుగా వస్తున్న ఇదే బాబు, ద్వేషం వచ్చినప్పుడే మన మీద ప్రేమ పెంచుకొని వాళ్ళ మీద ద్వేషం పెంచాలి, అదే వస్తున్న ట్విస్ట్ అనేసరికి, ఏంటమ్మా నువ్వేదో పురాణాలు చెప్తున్నావు, నాకు ఈ మట్టి బుర్రకి అర్థం కావడం లేదు, కూసంతా అర్థమైనట్లుగా చెప్పే బాబు అని అంటూ ఉంటుంది. అలా అనగానే, అసలు ఇప్పుడు ప్రేమ నర్మద మీద మీ అత్తకి పూర్తిగా ద్వేషం వచ్చింది కదా, ఆ ద్వేషాన్ని ఎప్పుడు ప్రేమగా మార్చకుండా నువ్వు వాటి మీద పెట్రోల్ పోసినట్లుగా పోస్తూ ఉంటే ఆ ద్వేషం అలానే ఉంటుంది. వాళ్ళిద్దరి మీద ద్వేషం పెంచుతూ నీ మీద ప్రేమ పెంచుకోవాలి, మీ అత్తయ్యకి నీ మీద మంచి సింపతి వచ్చేలా చేసుకోవాలి, అదే నీకు దొరికిన అసలైన అస్త్రం అని చెప్పేసి భాగ్యం అంటూ ఉంటుంది. నిజమేనే అమ్మ అని చెప్పేసి అనేసరికి, కూసంతా అత్తయ్య గారి మీద ప్రేమ చూపించి తోటికోడళ్ళ మీద ద్వేషం పెంచు అని చెప్పేసి భాగ్యం అంటూ ఉంటుంది. ఏమంటావు అని భాగ్యం అనేసరికి, మా అమ్మ ఏది చెప్తే అదే అంటాను అని వల్లి అంటూ ఉంటుంది.